హలో నేను విశ్వేశ్వరరావు. భారత వాతావరణ శాఖ ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తున్నటువంటి తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో వర్షపాతం సగటు కంటే 12% తక్కువగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 50 నుంచి 52% సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. తెలంగాణలో 27% తక్కువ నమోదైంది. అయితే ఋతుపవనాల ద్వితీయార్థంలో అంటే ఆగస్టు నెలలో ఈ లోటు భర్తీ కావచ్చు అనేటువంటి అంచనాకి వస్తూ ఉంది వాతావరణ శాఖ. దానికి కారణం ఏంటంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ కారణం చేత వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉంది. అయితే వాతావరణం పొడిగా ఉండడం, సాధారణంగా ఆగస్టు నెలలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదవుతుంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అందుకే ఎండాకాలంలో ఉన్నట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా గుంటూరులో 39 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఎప్పుడు? మంగళవారం రోజు. తెలంగాణలో కూడా ఇంచుమించుగా 35 ఆ ప్రాంతాన ఉష్ణోగ్రత నమోదైంది. అంటే మనకి సమ్మర్లో లాగా వాతావరణం కనిపిస్తుంది. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉంది. కొన్ని చోట్ల వడగాల్పులు వీస్తూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో వడగాల్పులు వీస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికీ కూడా సగటు వర్షపాతం కంటే చాలా తక్కువ పడి వ్యవసాయం ముందుకు సాగనటువంటి మండలాలు దాదాపుగా చాలా ఉన్నాయి. దాదాపు 30% ఉన్నాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. టోటల్ గ్రామాలు 388 గ్రామాలు బాగా తీవ్రమైనటువంటి వర్షాభావంతో పంటలు కూడా వేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే లక్కీగా కృష్ణా గోదావరి జలాశయాలు నిండాయి. దీంతో హైదరాబాద్కి మంచినీటి కొరత అయితే ఉండదు. ఇంతవరకు సేఫ్ సైడ్ చాలా బయటపడ్డాం. కానీ వ్యవసాయం దృష్ట్యా, రైతుల దృష్ట్యా ఆ కోణం నుంచి చూసినప్పుడు సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా ఎంటర్ అయ్యాయి. సగటు వర్షపాతం జూన్ జూలైలో చాలా తక్కువ ఉంది. ఆగస్టుకు వచ్చేటప్పటికి కొంత సగటు తగ్గింది. సగటు వర్షపాతం యొక్క పరిమాణం తగ్గింది. కానీ అసహజమైనటువంటి వర్షాలు పడ్డాయి. సహజమైనటువంటి వర్షాలు పడలా. అంటే అన్ని చోట్ల విస్తారంగా పడలా, కొన్ని చోట్ల మాత్రమే పడ్డాయి. దానికి కారణం ఏంటంటే రాకాసి మేఘాలు అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఏంటి రాకాసి మేఘాలు అంటే క్యూములోనింబస్ క్లౌడ్స్. క్యూములోనింబస్ క్లౌడ్స్ ఇవి అందరికీ తెలుసు, అందరికీ పరిచయం క్యూములోనింబస్ మేఘాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పావురాలకుట్ట దగ్గర ఈ క్యూములోనింబస్ మేఘాలను ఢీ కొట్టి హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అనేది అప్పట్లో న్యూస్. అందువల్ల క్యూములోనింబస్ మేఘాలు అనేది అందరికీ పరిచయం ఉన్నటువంటి పదం. ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగా పడిన చోటే వర్షం పడుతుంది కుండపోతుగా. దీన్నే కేసీఆర్ గారు భాషలో చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పడి కార్లు, మోటార్ బైకులు కొట్టుకొని పోయినప్పుడు క్లౌడ్ బరస్ట్ విదేశీ కుట్ర అని చెప్పారు ఆయన. అందుకే ఈ క్లౌడ్ బరస్ట్ అనేది కూడా ఆయన ద్వారానే ఎక్కువ మందికి పరిచయం అయింది. సో క్యూములోనింబస్ మేఘాలు, క్లౌడ్ బరస్ట్ ఈ రెండింటి కారణంగా పడిన చోట వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి, పడిన చోట అసలు పట్టలేదు. వడగాళ్ళు వీలుస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల పిడుగులు పడుతూ ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల వడగళ్ళ వర్షం పడుతుంది. ఇలాంటి ప్రకృతి అసహజమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అయితే సోషల్ మీడియాలో రాకాసి మేఘాలు పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయి. 15,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి జల ప్రళయాన్ని తీసుకురాబోతున్నాయి అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చెప్తూ ఉన్నాయి. దీని మీద వాతావరణ శాఖని రిపోర్ట్ని గమనించడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేను ప్రశ్నించాను. అదేం చెప్తుందనంటే అసలు ఏంటి రాకాసి మేఘాలు అనంటే నీటి ఆవిరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నీటి ఆవిరి ఎక్కువగా మేఘాల రూపంలో పైకి వెళ్ళిపోతుంది. ఇది 200 నుంచి 15,000 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఇది కాస్త ఎక్కడ
వర్షపాతం అది ఎక్కడికి వెళ్తుందో అక్కడ కుండపోతలాగా వర్షం పడుతుంది, వాటినే రాకాశ మేఘాలు అంటున్నారు అని అంటున్నారు. మరి ఇలాంటి పరిణామం ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకో క్వశ్చన్ వేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అదేం చెబుతుందంటే పసిఫిక్ మహాసముద్రంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి, ఎల్నినో యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది. సూపర్ ఎల్నినో ఇప్పుడు ఇంకా మరింత ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఆ కారణం చేత ప్రపంచంలో వర్షాలు కొన్ని చోట్ల పడితే కొన్ని చోట్ల అసలు పడవు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది, తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు చాలా ప్రాంతాల్లో అని చెప్పి చెప్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఇప్పటికీ కూడా వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఆ వేడి రూపంలో నీటి ఆవిరి పెద్ద ఎత్తున పైకి వెళ్తుంది. ఉపరితలంలో ఒక నిటారుగా దాదాపుగా 200 నుంచి 15,000 కిలోమీటర్ల వరకు కూడా అలా విస్తరిస్తాయంట ఈ రాకాశ మేఘాలు అనేవి. అవి ఎక్కడికో ప్రయాణం చేసి ఆ ప్రయాణం ఆగిన తర్వాత అక్కడ కుండపోత వర్షం కురిపిస్తాయి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే చెప్తూ ఉంది. ఇలా అసహజమైనటువంటి వాతావరణం, అసహజమైనటువంటి వర్షపాత నమోదు, అలాగే వడగళ్ళ వాళ్ళు, వెండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా మీకు ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక, లేదంటే రాయలసీమ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఎండాకాలంలో ఏ విధమైనటువంటి వడగాలులు వీస్తాయో అలాంటి వడగాలులు వీస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఫలితంగా వ్యవసాయం చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో ప్రభావం తీవ్రం అవుతుంది, రాబోయేటువంటి రోజులు ఇంకా తీవ్రం అయ్యేటువంటి అవకాశం ఉంది, కాబట్టి ప్రత్యామ్నాయ చర్యలు మీరు తీసుకోండి అని చెప్పి ఆయన అధికారులను అలర్ట్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎప్పటికప్పుడు మొత్తం సమీక్షిస్తుంది. నీటి కొరత, తాగునీటి కొరత అయితే ప్రస్తుతానికైతే లేదు, కానీ సాగునీటి కొరత మాత్రం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జలాశయాలు నీటితో నిండి ఉన్నాయి. వాటిని కనుక విద్యుత్తుకి వినియోగించుకొని సాగునీటి కనుక వదిలిపెడితే రాబోయేటువంటి రోజుల్లో మంచినీటి కొరతగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు చూపుతోటి తాగునీటి కోసం రిజర్వాయర్లు అడుగంటిపోయేలా చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి అలర్ట్ ప్రకటించింది. సో ఇప్పుడు తాజాగా వాతావరణ సంస్థ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎల్నినో మరింత బలపడుతుంది. కాకపోతే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది కాబట్టి దాని ప్రభావం కారణంగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఓషన్ డైపోల్, ఐఓడి అంటారు, ఇండియన్ ఓషన్ డైపోల్, అది న్యూట్రల్ నుంచి పాజిటివ్ వైపు మూవ్ అవుతుంది. ఇది ఒక పాజిటివ్ సంకేతం భారతదేశానికి. కానీ ఇప్పటి వరకు అది పూర్తి స్థాయిలో ఎల్నినోని బలహీనపరిచి విస్తారంగా వర్షాలు కురిసేలా చేయలేకపోతుంది. కారణం పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రత, ఎండ ఎక్కువగా ఉంది. ఆ కారణం చేత వేడి గాలులు సముద్రం ఉపరితలం మీద ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఎల్నినో రాబోయే రోజుల్లో ఎండల్ని మరింత పెంచుతుంది, గాలిలో ఉండేటువంటి తేమని లాగేస్తుంది, జలాశయాల్లో ఉండేటువంటి నీటిని ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి జలాశయాల్లో నీటి మట్టాలు చాలా వేగంగా తరిగిపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. సో కాబట్టి క్యుములోనింబస్ మేఘాలు కానీ, క్లౌడ్ బరస్ట్ కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా అసహజమైనటువంటి వాతావరణ పరిస్థితులకి సంకేతాలు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.